Very good morning. NTPC, RRB, NTPC paper explanation. Model test number 38. Quantitative aptitude question number 41 onwards. Question number 41. If the value of root 5 is equal to 2.236, then calculate the value of square root of 405. ఏమి ఇచ్చాడు అది రాద్దామండి. Square root of 405 minus half square root of 80 minus square root of 125. ఇది వాడు ఇచ్చిందండి. Square root of 405 minus half square root of 80 minus square root of 125. ఇది 81 5s అండి. 81 5s are 405. 81 అండర్ ద స్క్వేర్ రూట్ బయటకు వస్తే 9√5 అవుతుంది. 81 5s 81 అండర్ ద స్క్వేర్ రూట్ బయటకు వస్తే 9 స్క్వేర్ కాబట్టి 81 9√5 అండి. మైనస్ హాఫ్ ఇది రూట్ 80 అండి. రూట్ 80 అంటే 16 ఇంటూ 5. 16 5s are 80. 16 మనకి రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతుందంటే అది 16 4 అవుతుందండి. 4 స్క్వేర్ 16 కాబట్టి 4/2 అంటే 2√5 అవుతుందండి. 2√5 మైనస్ ఇది 5√5. 5√5. సో ఇప్పుడు డిఫరెన్స్ 9√5 లోంచి 2√5 7√5 తీసేస్తే 2√5. 2√5. బట్ ద √5 వాల్యూ ఇస్ 2 ఇంటూ √5 వాల్యూ 2.236. 2.236. సో మల్టిప్లై చేస్తే ఇది 4.472. Therefore, the answer is second option is the answer. Second option is the answer. Answer is second option. Next 42. 42. 1595 is the sum of the squares of three consecutive odd numbers. So then find the numbers. 1595 is the sum of the squares of three consecutive odd numbers. Then find the numbers. So option elimination andi. Sum of the squares of three consecutive numbers antadu. Sum of the squares of three consecutive numbers అన్నప్పుడు మధ్యలో అది ఎక్స్ అనుకుంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇది x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇదండి. సో మిడిల్ వన్ ఎక్స్ అయితే ప్రిసీడింగ్ ఏమో x మైనస్ 1, ఆఫ్టర్ ఏమో x ప్లస్ 1. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఒకటి x ఒకటి x మైనస్ 1 ఒకటి x ప్లస్ 1 అండి. సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అండి. దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b whole square plus a plus b whole square. A minus b whole square plus a plus b whole square. A minus b whole square plus a plus b whole square is equal to 2 of a square plus b square. 2 of a square plus b square అండి. 2 of a square plus b square. 2 of a square. A square అంటే x square plus b square అంటే 1 square 1 plus x square is equal to 1596. 1595. సో ఓకే ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 3x స్క్వేర్ అండి. 3x స్క్వేర్ ప్లస్ 2 అటువైపుకి వెళ్తే -2 అవుతుంది. దర్ ఫోర్ 1593. దర్ ఫోర్ 3 క్యాన్సిలేషన్ దీంట్లో 531. ఓకే ఎస్ ఇది 2 అండి. 2 అటువైపుకి వెళ్తే సరిపోయింది. 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి. 3x square is equal to 5 times 3 times 1 time x square is equal to 531 వచ్చింది. 531 రాకూడదే. ఎస్ ఒకసారి చూద్దాం. a plus b whole square and 3 consecutive odd numbers. వెరీ గుడ్. అది తప్పండి. 3 consecutive odd numbers కాబట్టి ఒకటి x అనుకుంటే ఒకటి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుందండి. 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అండి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ చూడలేదు నేను. 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఈ సಮೇషన్ 1595 అని చెప్తున్నాడు. ఇప్పుడు దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్, b స్క్వేర్ అంటే దట్ ఈస్ 4. ఓకే, then 2 square then is equal to plus x square is equal to 1595. then 2x square 3x square plus 8 అండి. 8 సబ్ట్రాక్ట్ చేస్తే దాంట్లోంచి 1586. 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1587. therefore 3 cancellation దీంట్లో
529 times. X square is equal to 529, x is equal to 23. Therefore, middle one is 23. Middle one 23 అయితే x minus 2, 21, 23, 25. These are the numbers. Therefore, the third option is the answer. Answer is third option, అండి. Answer is third option. 21, 23. 21 square 441, 23 square 529, and 25 square 625. This summation is yes 15, 1, 8 plus 1, 9, 15. Yes, 1595. Therefore, the sum of the squares of three odd numbers 21, 23, 25 అండి. Therefore, the answer is third option. సో మనం ప్రొసీజర్ అయితే ఇట్లా చేయాలండి. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఒకటి ఎక్స్ అయితే దాని ముందు ఎక్స్ మైనస్ టూ, తర్వాత ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్. దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, టూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మధ్యలో ఎక్స్ స్క్వేర్ అండి. దెర్ఫోర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్, ఎయిట్ అటేపుకి వెళ్తే మైనస్ ఎయిట్, దెర్ఫోర్ 1587. 3 cancellation 529 times x is equal to 23. The middle one is 23, x minus 2 is 21, x plus 2 is 25. Therefore, the three numbers are 21, 23, 25. Next one. 43. Next one, Eddie. Determine the value of x in 1 plus వాటిని తిరిగేసి రాద్దామండి కొద్దిసేపు. 1 plus 1 by root 2 plus 1 plus 1 by root 3 plus root 2 plus 1 by 2 plus root 3 ఇట్లా రాసామనుకోండి. ఎస్. సో ఇప్పుడు దీని కాంజుగేట్ మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 2 మైనస్ 1 కాబట్టి రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. పైన రూట్ 2 మైనస్ 1తో మల్టిప్లై చేస్తాం, కింద రూట్ 2 మైనస్ 1తో మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రూట్ 2 హోల్ స్క్వేర్ 2 మైనస్ 1. 2 మైనస్ 1 అంటే 1 అవుతుందండి. ప్లస్ ఇది రూట్ 3 మైనస్ రూట్ 2 రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి రూట్ 3 హోల్ స్క్వేర్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 1 అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూస్తే మనకి 2 మైనస్ రూట్ 3 అండి. 2 మైనస్ రూట్ 3 బై 2 ప్లస్ రూట్ 3 అంటే 2 స్క్వేర్ 4, 4 మైనస్ 3 1, ఇలా 1 అవుతుంది. అంటే వాల్యూస్ రూట్ 2 మైనస్ 1, రూట్ 2 మైనస్ 1 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 2 ప్లస్ 2 మైనస్ రూట్ 3. రూట్ 3 get cancelled. Root 2 get cancelled. Therefore, the answer is plus 2 minus 1 plus 2 minus 1 and that is 1. Therefore, the answer is third option. 1 is the answer. Next, 44. 44. What is the value of x square plus 1 by x square? X is equal to z square plus 1 by z square అని అడుగుతున్నాడు అండి. Z is equal to z square అంటే 5 plus 2 root 6 whole square అండి. ప్లస్ సో దాని కాంజుగేట్ కాబట్టి 5 మైనస్ 2 రూట్ 6, 1 బై జెడ్ అంటే 5 మైనస్ రూట్ 2 రూట్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 25 మైనస్ బి స్క్వేర్ అండి. బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 4 6 are 24. Therefore, the answer is x square z square plus 1 by z square, that is yes 5 plus whole square therefore మధ్యలో మైనస్ అండి ప్లస్ అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదండి. 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి మనకి 2 ఇంటూ 98, 2 ఇంటూ 49, 2 ఇంటూ 49. Therefore, the answer is 98 is the answer. 98 is the answer. Third option. So this is in the form of the z square and z square అంటే 5 plus 2 root 6 whole square 1 by z square అంటే 5 minus 2 root 6 whole square, a plus b whole square plus a minus b whole square యాడ్ చేస్తే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 25, బి స్క్వేర్ అంటే 2 root 6 whole square 24. సో రెండు యాడ్ చేస్తే 49, 49 2s are 98. Third option is the answer. Next, 45. 45. The figure shown below consists of two tangents at extremities of any chord. Choose the correct option given below. So given below correct option అడుగుతున్నాడు అండి. Given below is the correct option. So ఇలా ఉంది సర్కిల్. ఓకే, సో దెన్ దిస్ ఇస్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అండి. దిస్ ఇస్ ద కార్డ్. ఈ పాయింట్ నుంచి మనం ఎక్స్ట్రిమినిటీస్ డ్రా చేసాం అంటే ఇలా, దిస్ ఇస్ ఇలా డ్రా చేసామండి. దెన్ ఇది సెంటర్ అయితే ఇలా దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి,
this is C, this is F, this is P, point P. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. యాంగిల్ పిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిబిసి. పిఏసి యాంగిల్ ఎలా ఉందో పిబిసి, యా బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఫ్రమ్ an external point of circle, two tangents can be drawn. These two are equal in length. These two are equal in length. Okay. And నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూస్తే సెకండ్ వన్, యాంగిల్ ఏపీసి. ఏపీసి యాంగిల్ ఎలా ఎంత ఉంటుందో అలాగే బీపీసీ యాంగిల్ కూడా అంతే ఉంటుందండి. దీస్ టూ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. సిమిలర్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ పిఏసి, పిఏసి ఏరియా ఎంత ఉంటుందో పిబిసి ఏరియా కూడా ఎంత ఉంటుంది. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. All the options are correct. Fourth option is the answer. Calculate the angle subtended by the chord at the point on the major arc if the radius of the chord of the circle are equal to its length. Calculate the angle subtended by the chord at the point on the major arc of the radius. So, okay, calculate the angle subtended by the chord at a point on the major arc if the radius and the chord of the circle are equal in length. Chord of the circle radius equal అంటున్నాడండి. సో ఇప్పుడు ఇది కార్డ్ అనుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద రేడియస్. రేడియస్ కార్డ్ ఈక్వల్ అని చెప్తున్నాడండి. ఎస్, సి ఇది ఎంతో ఇది కూడా అంతే అంటున్నాడు. ఈ కార్డ్ లెంత్ ఏ అనుకుంటే లేదా రేడియస్ ఆర్ అయితే సి కార్డ్ లెంత్ కూడా ఆర్ అని చెప్తున్నాడండి. క్యాల్కులేట్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ at a point on the major arc. This is the minor arc అండి, this is the major arc. ఈ మేజర్ ఆర్క్ దగ్గర పాయింట్ అంటే ఇలా డ్రా చేస్తామండి, ఇలా డ్రా చేస్తాం. ఈ కార్డ్ మేజర్ ఆర్క్ దగ్గర చేసే పాయింట్ అంటే ఇదండి. ఇది ఎంత ఉంటుందంటే సెంటర్ దగ్గర చేసే దానికి హాఫ్ ఉంటుందండి. అండ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్. అంటే ఇప్పుడు ఈ రేడియస్కి ఇది ఈక్వల్ అంటున్నాడంటే ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే ఇది 60, ఇది 60, ఇది 60 అవుతుందండి. వెరీ క్లియర్ దట్. ఇది 60 అయితే పైన 30 ఉంటుందండి, ఎందుకంటే సెంటర్ దగ్గర యాంగిల్కి హాఫ్ ఉంటుంది అది. దయర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇది అడుగుతున్నాడు వాడు, ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ అడుగుతున్నాడండి క్యాల్కులేట్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్. ఈ కార్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ ద మేజర్ ఆర్క్ ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ ఇన్ లెంత్. ఈ రేడియస్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ ఇన్ లెంత్ అంటున్నాడండి. దర్ ఫోర్ ఇక్కడ 60 అయితే ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రేడియస్ కార్డ్ ఈక్వల్ గా ఉన్నాయో ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయిపోతుందండి. ఆల్ ద త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ కి ఈచ్ యాంగిల్ 60 degrees కాబట్టి ఇది 60 అయితే పైన వెర్టికల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 degrees ఉంటుంది, హాఫ్ ఉంటుందండి. నెక్స్ట్ 47. If u is equal to 450 and v is equal to 585, then v is how much percent more than? దీనికంటే ఇది ఎంత ఎక్కువ పర్సెంట్ అని అడుగుతున్నాడండి. దర్ ఫర్ 135 మోర్ ఉంది. 135 మోర్ ఆన్ 450 ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సెంటేజ్. దర్ ఫర్ ఇక్కడ క్యాన్సిలేషన్ 0 get cancelled. 45 3 times are 30%. Therefore the answer is 30% more. Fourth option is the answer. Fourth option. 48. The radius, the ratio of the two numbers 3:7 and their product is 1344. What is the sum of the both the numbers? 3:7 రేషియోలో ఉన్నాయంటే 3x 7x అండి. 3x 7x. సో ప్రొడక్ట్ అంటే 21x square. 21x square is equal to 1344. 1344. 21 క్యాన్సిలేషన్ ఇక్కడ 6 times. 21 6 are 126. 126 పోతే ఇక్కడ 84. 84లో 4 times. x square is equal to 64 అయితే x is equal to 8. అండ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 10x. 10x is equal to 80. ఫస్ట్ ఆప్షన్ is the answer. Next 49. P and Q invest some money in the business in the respective ratio of 4:7. After 6 months, P withdraw his capital. If they receive profits in the ratio 4:21, then for how many months did Q invest the business? వాళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 4:7 చెప్తున్నాడండి. 4:7 P and Q ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఆఫ్టర్ 6 months P withdraw from the business. Q టైం పీరియడ్ తెలియదండి. P and Q వీళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్ 4:7, P ఇన్వెస్ట్మెంట్ 6 months, టైం పీరియడ్ Q టైం పీరియడ్ T months అండి. బట్ రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఇస్ 7:20, 4:21. 4 get cancelled. 7 దీంట్లో 3 times. So therefore time period for Q is 18 months. Therefore the answer is third option is the answer. Next 50. A boy buys 5 pencils at 3 rupees each and 3 erasers at 2 rupees each and 3 sharpeners at 5 rupees each. What is the average expenditure per article? 5 3s are 15 rupees andi. 3 erasers 3 2s are 6 rupees. 3 5s are 15 rupees. Total 36 rupees andi. 36 rupees మొత్తం ఎన్ని ఆర్టికల్స్ అంటే 5 plus 3 8 plus 3
11 articles అండి. 11 తో డివైడ్ చేస్తే 3.27. Therefore, the answer is 3.27. That is the expenditure, average expenditure per article. Next one, 51. An equal sum is invested in two different schemes. One scheme gives simple interest and the other gives compound interest compounded annually. The total interest obtained after 2 years from both the schemes together is 2090. If both the schemes have 18% per annum interest rate, then what is the first year interest of simple interest? So, okay, both the years, both simple and compound చెప్తున్నాడు అండి, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్. స్కీమ్ ఏ, స్కీమ్ బి, బోత్ ద స్కీమ్స్ లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేశాడండి. 18%. 18% సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి అయితే 18 2 జార్ 36%. అదే కాంపౌండ్ అయితే 18 + 18 36, 18 18 జార్ 324 కాబట్టి 3.24, 18 36 + 3.24 39.24. అంటే టోటల్గా మనం చూస్తే 36 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, 36 కాంపౌండ్ వస్తుంది, 36 + 36 72 + 3.24 అంటే 75.24% వస్తుంది. 75.24. ఆ 75.24% ఎంత వచ్చిందంటే 2090. Therefore 100% అడుగుతున్నట్టున్నాడు. 100% ఎంత? ఓకే, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే దట్ ఈస్ 18% అడుగుతున్నాడు. 18% ఎంత? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం పాయింట్ తీసేస్తే 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ పాయింట్ తీసేస్తే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 18 అలా 1800 అవుతుంది పాయింట్ తీసేస్తే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూస్తే 19 క్యాన్సిలేషన్, 19 209లో 11 టైమ్స్. ఎస్, 11 టైమ్స్ 19 క్యాన్సిలేషన్. ఇక్కడ 19 3 టైమ్స్, 19 3 ఆర్ 57. 57 అంటే ఇక్కడ 18 ఉంది, 182. 182లో 19 6 times. An equal sum is invested in two different schemes. One scheme gives simple interest and the other scheme gives compound interest అంటున్నాడండి. ఇక్కడ చూస్తే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ 18% అండి. సింపుల్ ఇంట్రెస్ట్ 18 + 18 36% వస్తుంది. 36% వస్తుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18% + 18% + 18 జార్ 324 కాబట్టి 3.24% వస్తుంది. టోటల్ ఇది 36, ఇది 36 36 72 అంటే టోటల్ 75.24% వచ్చిందండి. కరెక్టే, 75.24% వచ్చిందండి. 75.24% 2090 అయితే మనకి 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 18% ఎంత? ఈ క్యాన్సిలేషన్ చేయాలండి. 18 క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ. 18 4 సార్ 72, 18 4 సార్ 72, 72 పోతే 324, 324లో 18 టైమ్స్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలా. ఇది దీంట్లో ఎగ్జాక్ట్గా 5 టైమ్స్, 500 టైమ్స్, 500. Therefore the simple interest is 500 rupees. Therefore the answer is second option is the answer. Second option is the answer. Next 52. 2 pens are bought at the rate of 20 rupees each. 2 pens are bought at the 20 rupees each. Shopkeeper sells one at a profit of 25%, other at a loss of 25%. What will be the total profit or loss in the whole transaction? There is no loss, no profit. And why? Because 2 pens are bought అంటున్నాడు. రెండు ఒకే ప్రైస్ కమ్మితే దెర్ ఇస్ నో ప్రాఫిట్, నో లాస్. అదే ఇక్కడ సెల్స్ అని ఉంటే దెర్ ఇస్ ఆల్వేస్ లాస్ అండి, లాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి బాట్ అన్నాడు, కొంటున్నాడు, ఒకే ప్రైస్ కొంటున్నాడు కాబట్టి దెర్ ఇస్ నో లాస్, నో ప్రాఫిట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 53. A merchant marks the price of his article 30% above the cost price. He gives some discount on it and earns a profit of 13.75%. What is the discount percentage? మార్కెట్ ప్రైస్ 130% చేశాడండి. 130% చేసి దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ డి అనుకుందాం, 100 - d/100. సో ఇలా ఇచ్చిన తర్వాత కూడా వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 13.75 అంటే 113.75కి ఈక్వల్ చేయాలి. ఈ 100 వల్ల పాయింట్ పోతుందండి, 100 వల్ల పాయింట్ పోతుంది. దర్ఫోర్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి మనం. క్యాన్సిలేషన్ చేస్తే 100 - d is equal to 11375/130. అంటే క్యాన్సిలేషన్ చూస్తే మనకి ఇక్కడ 0 వల్ల పాయింట్ వస్తుంది. 13 క్యాన్సిలేషన్ 10 టైమ్స్, 13 క్యాన్సిలేషన్ 13 104లో 8 టైమ్స్, 104లో 8 13 సార్ 104. 104 పోతే ఇక్కడ మనకి ఇంకా 9 ఉంది.
97లో 91లో 7 టైమ్స్ అండ్ 65లో 5 టైమ్స్ 87.5 వచ్చింది. 10 ఉండడం వల్ల 0.5 వచ్చింది. Therefore 100 minus d is equal to 87.5 అయితే d is equal to ఏమంత అవుతుందంటే 12.5. Therefore the discount percentage is 12.5. First option is the answer. Next 54. What is the value of cube root of 1331? That is 11 అండి. Square root of 729 27 and cube root of 512 8 subtract చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 38 అండి. 38 minus 8 30 is the answer. Therefore the answer is 30, third option. Next 55. Manish is 4 times as efficient as Puneet. Manish takes 90 days less than Puneet to complete the book. If both of them work together, then in how many days the book will be completed? Manish 4 times as efficient as Puneet అని చెప్తున్నాడండి. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో 4:1. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటే టైం రేషియో దట్ ఈస్ 1:4 అండి. వీడు x డేస్ అయితే వీడు 4x డేస్. ఇది టైం రేషియో. బట్ మనీష్ టేక్స్ 90 days టు కంప్లీట్ దాన్ పునీత్ కంటే 90 days లెస్ తీసుకుంటున్నాడట. అంటే ఇక్కడ 3 parts చెప్తున్నాడండి. అంటే 3x is equal to 90. 3x is equal to 90 అయితే x is equal to 30. x is equal to 30 అయితే మనీష్ ఎలోన్ 30 అండ్ పునీత్ ఎలోన్ 120 days. బట్ బోత్ ఆఫ్ దెమ్ అని అడుగుతున్నాడు. బోత్ ఆఫ్ దెమ్ అంటే 30 into 120 by 30 plus 120 150. సో 30 దీంట్లో 5 times 120 by 5 అంటే దే టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 56. A man starts walking from a place X and reaches a place Y in 12 hours. He travels 3/7 of the total distance at a speed of 3 kilometers per hour, another distance at a speed of 4 kilometers per hour. 3/7 of the distance and 3/7 of the distance 3/7 of distance 3 kilometers per hour speed తో వెళ్తున్నాడు. రిమైనింగ్ 4/7 of the distance 4 kilometers per hour speed తో వెళ్తున్నాడు. టోటల్ టైం 12 hours టైం పడింది. సో 4 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఇక్కడ 1/7 అంటే 2/7. 2/7 d is equal to 12 అండి. Therefore 6 times. So therefore distance d is equal to 6 7s are 42 kilometers. Therefore fourth option is the answer. Next 57. Analysis అండి. Analysis. Study the diagram and answer the following questions. The bar graph shows the results of a survey carried out within a health club. The members of the club were asked which energy drink they consumed. Which energy drink they consumed. సో ఇక్కడ చూస్తే గ్రాఫ్లో ABCDEFG 7 డిఫరెంట్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయండి. సో ఏ ఏమో 900 members, B ఏమో 280, దెన్ C 120, D 140, E 140 and F 240 and G 280. Which energy drink was consumed least అని అడుగుతున్నాడు. Least అంటే C. Therefore the answer is third option C. Next one. What is the ratio of the consumers of drink C to the consumers of energy drink G? C and D అడుగుతున్నాడు. C and G. C and G అంటే C is that is 120. C is 120 and G is 280. Therefore 40 cancellation 3:7. 3:7. Therefore the answer is second option. Next 59. 59 చూస్తే consumers of drink B is greater than that of drink E by. Drink B 280 ఉందండి. Drink B 280. ఇక డ్రింక్ E 140. సో ఎంత పర్సెంట్ ఉందంటే 100% more. B is 280. E is 140, 100% more. Therefore second option is the answer. Next 60. 60. If 40% of the consumers of drink C starts consuming drink F, then the consumers of drink F would increased by. Drink F already 240 ఉన్నారండి. 240. 40% of consumers of C లో 40% అంటే 48 అండి. 48 పెరిగితే 288 అవుతారు. అంటే ఇప్పుడు ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ సిలో మనకి 120లో 40% అంటే 48 ఆన్. ఇప్పుడు ఎంత పర్సెంట్ పెరిగారంటే 240లో అడుగుతున్నాడు. 240లో అడిగితే ఇంటూ 100 చేస్తే 20% అండి. therefore 0 get cancelled. 24 2 times 48లో therefore 20% increased. First option is the answer. First option. Next 61. The area of the equilateral triangle is 25√3 square centimeters. Find its side. ఏరియా ఇచ్చేసాడండి √3/4a². √3/4a² ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 25√3. √3 get cancel. a² is equal to 25 4s are 100. A is equal to 10. Therefore the answer is first option 10. 62. 62. Calculate the area of the circle of radius 17.5. Area of the circle అంటే pi r square అండి. pi అంటే 22/7. r is 35/2. 17.5 17.5. 35/2 35/2. సో 7 దీంట్లో 5 టైమ్స్ అండి. ఈ 2 దీంట్లో 11 టైమ్స్ 55 35 అండి. 55
35s. Yes. 55 35s కావాలండి. 55 35s అంటే that is 5 5s are 25, 2 8 5s are 40 plus 2 42, 4 15 plus 4 19, 1925 by 2 అండి. 1925 by 2 అంటే that is 19 5 5s are 25, 2 8 5s are 40 plus 2 4 15 plus 4 19. Yes. 55 35s. 55 35s 1925 by 2 వచ్చిందండి. That is the answer is 9. 15 plus 2 17 కదండి ఇక్కడ. 55. క్వశ్చన్ ఏంటండి? క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 17.5. 17.5 రేడియస్ అండి. రేడియస్ సర్కంఫరెన్స్ రేడియస్ ఏరియా మనం తీసుకుంటే ఇది 3.5 అయితే ఇది 22, ఇది 38.5 కదండి. 38.5. ఎప్పుడైతే ఇది 17.5 అయిందో అంటే ఇది 5 టైమ్స్ ఉంది, ఇది కూడా 5 టైమ్స్ అవుతుంది 110. ఇది 5 5s are 25 టైమ్స్ అవ్వాలి. 38.5 25 అండి. 25 అంటే 100/4 కాబట్టి 3850 by 4 చేస్తే సరిపోతుంది. 38లో క్యాన్సిలేషన్ 9 టైమ్స్, 36 25 25లో 6 టైమ్స్ 962.5. therefore the answer is 962.5. that is the answer. 962.5. ఇందాక ఎంత వచ్చింది మనకి? ఎస్ 1925 by 2 కరెక్టేనండి. 1925 by 2 అంటే 962.5. that is the answer. that is the answer. సో క్యాన్సిలేషన్ చూస్తే మనకి pi r square that is equal to pi అంటే 22/7, r square అంటే 35/2 35/2 అండి. 35/2 35/2 17 ఇది దీంట్లో 5 టైమ్స్, ఇది దీంట్లో 11 టైమ్స్, 11 5s are 55 35s. ఏరియా A is equal to 55 35s 1925/2. 1925/2 అంటే 962.5. therefore the answer is second option is the answer. Next 63. 63. Find the total surface area in square centimeters of the right circular cone of diameter 21 and slant height is 11. Cone అంటున్నాడు. Cone total surface area. Total surface area of the cone is equal to 2 pi r into r plus L. Pi r into r plus L అండి. Pi r into r plus L. Pi r into r plus L అండి. therefore pi అంటే 22/7, r ఎంత ఇచ్చాడండి? డయామీటర్ 21/2, 21/2, r plus L 21/2 plus L is 11. L is 11. yes ఈ 7 దీంట్లో 3 టైమ్స్ అండి, ఈ 2 దీంట్లో 11 టైమ్స్, 11 3s are 33, 33 ఇది 10.5, అది 21.5 అవుతుంది. ఇప్పుడు 33 20 660, 33 1.5, 33 1.5, so that is 16.5 plus 33 49.5, 660 plus 49.5 709.5. therefore the answer is 709.5. 33 20s 660, 33 1.5s 49.5, 660 plus 49.5 709.5. therefore the answer is fourth option. Next 64. 64. What is the value of cosecant 45? Cosecant 45 root 2 plus root 3 by 2 ఇచ్చాడు. మల్టిప్లై చేస్తే 2 root 2 plus root 3 by 2. this is the answer. therefore the answer is 2 root 2 plus root 3 by 2. third option is the answer. 65. 65 in a triangle ABC, measure of angle B is 90 degrees. measure of angle B is 90 degrees అని చెప్తున్నాడండి. this is ABC triangle. measure of angle B is 90. tan A measure చేస్తున్నాడు. tan A is equal to 15/8. 15/8 అంటే ఇది 17 కదండి. yes 8 15 17. AB is equal to 0.8 అట. 8 parts 0.8 అని చెప్తున్నాడు. 8 parts 0.8 అయితే ఇది 1.5 అవుతుంది, ఇది 1.7 అవుతుంది. therefore what is the length of side AC అంటున్నాడు. AC is 1.7. therefore first option is the answer. Answer is first option. 66 అండి. A shopkeeper purchased 12 balloons for rupees 10 and sells them at the rate of 10 balloons for 12 rupees. 12 balloons for 10 rupees అంటున్నాడండి, and 10 balloons for 12 rupees.
సే కాస్ట్ ప్రైస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దేర్ఫోర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 rupees అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 144 rupees. Therefore gain percentage is 44%. 44 is the gain on 100 into 100, that gives 44% is the gain. The gain percentage is 44. Third option is the answer. 67. A man sells 2 articles at 99. Sells అన్నాడండి అంటే డెఫినెట్గా లాస్ వస్తుంది. A man sells 2 articles at 99 each, one at 10% gain, other at 10% loss. Therefore overall గా 1% loss వస్తుందండి. But his gain, what is his gain or loss percent on the whole transaction? 1% loss. First option is the answer. 1% loss. 68. So what is the value of x in 1 plus 1 by 1 plus 1 by x is equal to, that is 11 by 7. ఇది 11/7 రావాలంటే ఈ వాల్యూ ఎంత రావాలో చూడాలండి మనం. 1 ప్లస్ 1 బై సంథింగ్, 1 ప్లస్ 4/7 అయితే 1 ప్లస్ 4/7, 1 ప్లస్ 4/7 అంటే 1 4/7, 1 4/7 అయితేనే 11/7 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవ్వాలంటే మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది టోటల్ 4/7 అవ్వాలి, అంటే ఈ వాల్యూ 7/4 అవ్వాలి. అంటే వెరీ క్లియర్ దట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ప్లస్ 4/7 ఉండాలి. ఇది 1 ప్లస్ 4/7 అయితే 11/7. ఇక్కడ 4 లేదు, 1 ఉంది కాబట్టి 7/4 అంటే 1 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7/4 అయి ఉండాలి. సో 1 ప్లస్ 1/x 7/4 అంటే x ఎంత అవ్వాలంటే ఇక్కడ దట్ ఈస్ 4/3 అవ్వాలి. 3 పైకి వెళ్ళాలంటే దర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4/3 అవ్వాలండి. x ఈజ్ ఈక్వల్ టు 4/3. x ఈజ్ ఈక్వల్ టు 4/3 అయితే 4/3 పైకి వెళ్ళిపోతుందండి. 1 ప్లస్ 3/4 అవుతుంది. 1 plus 3/4 is 7/4. Therefore third option is the answer. Next 69. 69, by selling an item for 84 rupees a shopkeeper loses 20%. 20% loss అయ్యంటే 80%, 84 rupees. Then how much will he gain by selling the article 126? 126 కమితే గెయిన్ ఎంత వస్తుంది? సో ఇక్కడ 42 cancellation, 42 2 times, 42 3 times. ఈ 2 దీంట్లో 40 times. Therefore 43s are 120%. 120% అంటే 20% gain. Third option is the answer. Last question. Simplify 1 plus 2 by 1 plus 3 by 1 plus 4/5 ఉందండి. సో ఇంతవరకు కంప్లీట్ చేస్తే మనం 9/5 అండి. ఇది 9/5 by 5 పైకి వెళ్ళిపోయి ఇది ఇలా వస్తుందండి 9/5లో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 1 plus 2 by 1 plus 15/9. 15/9 అంటే 5/3. 5/3 అయితే ఇదేమవుతుందంటే 3 plus 8/3 అవుతుందండి. 8/3 పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1 plus 3/4 అవుతుంది. 1 plus 3/4 అంటే 7/4 is the answer. Therefore the answer is third option, 7/4. ఇక్కడికి RRB NTPC మోడల్ టెస్ట్ నెంబర్ 38 కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.